ఉషోదయ తుషార నేటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. ఈ పునరుద్ధాన దినాన ఆయన ఉపదేశము ఎటువంటిదో వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ఆయన ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశము, ఆయన నోటి మాట ఎటువంటిదంటే వానవలే కురియును. వర్షము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియను. వర్షము చల్లదనమునిస్తుంది, పంటలు పండించడానికి, వనములు, అడవులు, చెట్లు వృద్ధి పొందటానికి, వాటి పోషణకు వర్షము ఎంతో అవసరమై ఉంటున్నది. ఆ వర్షము ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభువు నోట నుంచి వచ్చు మాట కూడా అంతే ప్రాముఖ్యమైనదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గనుక మనము ఆయన ఉపదేశమును వినవలసిన వారముగా ఉన్నాం. అంతేకాకుండా నా వాక్యము మంచు వలె, ఆయన వాక్యము మంచు వలె కూడా పనిచేస్తుంది. వర్షం యొక్క ఉపయోగము ఒక రకంగా ఉంటే, మంచు యొక్క ప్రాధాన్యత అది కూడా కొన్ని పంటలకు, కొన్ని వృక్షజాలములకు, గడ్డి వంటి మొక్కలకు, లేత మొక్కలకు మరి మంచు ఎంతో ప్రాధాన్యమైనది. అనేకసార్లు ఆయన ఉపదేశము వానవలే, ఆయన వాక్యము మంచు వలె నీకు నాకు ఉపయోగపడేదిగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. కనుక ఆయన ఉపదేశం వానవలే, వాక్యము మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకు. సో వర్షము, మంచు, చినుకు రీతిని ఏ విధంగా అది ప్రకృతి ఉపయోగమో, మరి వాన ఏ విధమైన ఉపయోగం కలిగిందో, మంచు ఏ విధమైన ప్రాధాన్యత కలిగిందో, చినుకు ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియను. ఒక్కొక్క రకమైనటువంటి మొక్కలకు, గడ్డి జాతి మొక్కలకు, పెద్ద వృక్షములకు ఒక్కొక్క విషయానికి ఒక విధంగా వాన, మంచు, చినుకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, నీ ప్రతి పరిస్థితిలో అవసరమైనప్పుడు వాన వలె, నీ పరిస్థితిని బట్టి మంచు వలె, నీ క్షేమము నిమిత్తం చినుకు వలె ఆయన ఉపదేశము, ఆయన మాట, ఆయన వాక్యము మనకు పని చేయునదిగా ఉంటూ ఉండగా, అంతేకాకుండా ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఆశ్రయ దుర్గము ఎవ్వరూ లేరు, ఎక్కడ ఏది కూడా లేదు. కష్ట సమయంలో ఆయన ఆశ్రయం అంటే మనము ఆశ్రయిస్తే దుర్గముగా ఉండేవంటి కోటగోడగా మనల్ని కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన చర్యలు న్యాయములు, ఆయన కార్యము సంపూర్ణం. ఆయన పనులు కంప్లీట్ వర్క్ చేసేటివిగా, సగం సగం కాదు. ఆయన కార్యములు, ఆయన యొక్క పనులు సంపూర్ణమైనవిగా ఉంటూ ఉన్నాయని వాక్యం చెప్తూ ఉంది. అంతేకాకుండా న్యాయమైనవి, నీకు నాకు ఆయన న్యాయమును జరిగించే దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఈ లోకంలో మనకు ఎవరైనా నమ్మదగిన వాళ్ళు ఉన్నారు అంటే, ఏ మానవుడు కూడా మనకు నమ్మదగిన వారుగా లేరు. కానీ ప్రభువు మనకు నమ్మదగిన దేవుడుగా, ఆశ్రయ దుర్గముగా, ఆయన పనులు సంపూర్ణమైనవిగా ఉంటూ ఉన్నవి. అంతేకాకుండా నీతిపరుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడిగా ఆయన నీకు నాకు
రుజువవుతూ ఉన్నారు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం స్తుతించి, స్తోత్రించి, మహింపరిచి, ఘనపరిచి ఆయనను మనం ప్రార్థించి ఆయనకి ఇష్టలంగా ఉండవలెనని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆ ప్రకారం నీకు నాకు దేవుడు వానవలే, మంచువలే, చినుకువలే ఆశ్రయదుర్గముగా, మన కార్యములను సంపూర్ణంగా చేయువానిగా, అంతేకాకుండా ఆయన న్యాయమైన పనులు మనకు చేసేవాడుగా, నమ్ముకొన్న దేవుడిగా, నీతిపరుడైన యథార్థవంతుడైన దేవుడిగా ఉండగా భయమేలా, లోకయాత్ర జీవితాన్ని ధైర్యముగా ముందుకు కొనసాగించి ఆయనను వెంబడించి ఆయనను కలిగి ముందు ధన్యత ప్రభు మనకు సాయం చేయనట్లు ఆయన ప్రార్థించుకుందాం. దైవాశీస్సులు. ఆమేన్.